నారదుడు పలికెను, ఓ లోకమా, ఇదిగో శ్రీకృష్ణుని అద్భుత మాయ. మట్టిలో విశ్వదర్శనం, ఆపై వెన్న దొంగతనం. जय नन्दनन्दन कृष्ण। नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम्. అయుక్తుడు, ఆత్మ నియంత్రణ లేనివాడు, కు బుద్ధి ఉండదు. అలాంటివాడికి ధ్యానం, ఆత్మచింతన కూడా ఉండదు. ధ్యానం లేనివాడికి శాంతి ఉండదు. శాంతి లేనివాడికి ఎక్కడ సుఖముంటుంది? ఇంద్రియాణాం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాలు విహరించుచున్నప్పుడు అవి వెళ్ళిన దారిలో మనస్సు అనుసరిస్తే అది ఆ మనిషి యొక్క జ్ఞానాన్ని నీటిలో గాలినావను ఎగరేసినట్లుగా హరిస్తుంది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందువలన ఓ మహాబాహుల అర్జున, యావన్మాత్రం ఎవడు తన ఇంద్రియాలను విషయాల నుండి పూర్తిగా అదుపులో ఉంచగలడో అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. నందిని అప్సరస శాప విమోచన కథ. ఇంద్రలోకంలో ఒకరోజు అపారమైన ఆనందం నెలకొని ఉంది. ఇంద్రభవనంలో దేవతలు, గంధర్వులు, అప్సరసలు అందరూ ఒకచోట చేరి ఉత్సాహంగా సంబరాలు జరుపుతున్నారారు. నందిని అనే అప్సరస తన సుందర నృత్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె నృత్యం చూసి ఇంద్రుడు సైతం ఆనందభరితుడయ్యాడు. అలాంటి సమయాన మహర్షి దూర్వాసముని ఆ సభలోకి ప్రవేశించాడు. ఆయనను చూసి అందరూ భక్తి గౌరవాలతో నమస్కరించారు. కాని నందిని మాత్రం తన నృత్యంలో మునిగిపోయి దూర్వాసమునిని గమనించలేదు. దీన్ని అవమానంగా భావించిన దూర్వాసముని కోపంతో ఉవాచ, హే నందిని, నన్ను గౌరవించక అవహేళన చేసినందుకు నీవు భూమిపై ఒక ముసలిదైన స్త్రీగా జన్మించి దుర్దశను అనుభవించు. భూమిపై కుపోషం గమరీ పొదుతవా. అయ్యో, నా రూపం. ఆ శాపాన్ని విని నందిని భయంతో వణికిపోయి మునిపాదాల వద్ద పడిపోయి ప్రాధేయపడింది. మహర్షి, నేను మీను అవమానించాలనే ఉద్దేశ్యంతో చెయ్యలేదు. నాట్యంలో మునిగిపోయి మీ రాక గమనించలేదు. దయచేసి క్షమించండి. నాకు విమోచన మార్గం చూపండి. దూర్వాసముని హృదయం కరుణతో నిండిపోయింది. నందిని, నా మాటలు వ్యర్థం కావు. కానీ ఒక మార్గం ఉంది. భవిష్యత్తులో శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు నీవు పుష్పాలను అమ్మే వృద్ధురాలిగా ఆయనను దర్శిస్తావు. ఆ సమయంలో ఆయన నీకు పుష్పమాల వేయమని అడుగుతాడు. ఆ క్షణంలో నీ శాపం తొలగిపోతుంది అని చెప్పి ముని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడిచాయి. నందిని భూమిపై ఒక పాత స్త్రీగా జన్మించి పుష్పాలను అమ్ముతూ జీవనం సాగించింది. ఒకరోజు శ్రీకృష్ణుడు రథంలో తిరుగుతూ ఆమెను చూశాడు. ఆమె చేతిలోని పుష్పాలను చూసి చిరునవ్వుతో అన్నాడు, అమ్మా, నువ్వు నాకోసం ఒక మాల చేయగలవా? నేను ఈరోజు యజ్ఞానికి వెళ్ళాలి.
ఆమె చేత ట్రెమిలింగా పుష్పాలను తీయసాగింది. కాని మాల వేసిన క్షణంలో అద్భుతం జరిగింది. ఆ ముసలి స్త్రీ క్షణంలోనే తన పూర్వరూపమైన నందిని అప్సరసగా మారిపోయింది. దివ్య కాంతితో ఆమె या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुने అన్ని భూతములకు, ప్రపంచంలోని సాధారణ ప్రజలకు యది రాత్రిలాంటిది. అజ్ఞానాంధకార స్థితి. ఆ స్థితిలో యోగి నియమశీలుడు జాగరూకుడై ఉంటాడు. అదే సమయంలో ప్రజలు జాగరూకులై ఉన్న విషయాసక్తి స్థితి జ్ఞానియైన మునికి రాత్రిలాంటిది. అసత్యమై అప్రయోజనమైనది. ఈని आपूर्यमानम् अचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी. ఎలాగైతే సముద్రంలో నదులు ఎప్పటికప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయో, అయితేనూ సముద్రం స్థిరంగానే అచలంగా ఉంటుంది. అలాగే అనేక కామాలు, వాంఛలు తనలోకి వచ్చిన శాంతంగా ఉండగలవాడు, శాంతివాడు శాంతిని పొందుతాడు. కాని కామాల వెనుకక పరిగెత్తేవాడు శాంతిని పొందలేడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతే. ఎవడు అన్ని కామాలను, వాంఛలను విడిచిపెట్టి ఎటువంటి ఆసక్తి లేకుండా జీవిస్తాడో, ఎవడు ఇవి మాది అనే మమకారాన్ని విడిచిపెట్టి మేనే అనే అహంకారాన్ని జయిస్తాడో, అతడే నిజమైన శాంతిని పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రిచ్చతి. ఈ స్థితినినే బ్రాహ్మీ స్థితి అంటారు పార్థ. ఈ స్థితిని పొందినవాడు ఇక ఎప్పుడూ మోహపడడు. ఈ స్థితిలో అంత్యకాలంలోనైనా నిలిచి ఉంటే బ్రహ్మ నిర్వాణాన్ని, శాశ్వత శాంతిని పొందుతాడు. పూర్వం ఒక గ్రామంలో ప్రవరాఖ్యుడు అనే యువ బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు శాంత స్వభావి, వినయశీలి, అత్యంత నియమపరుడు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి అగ్నిహోత్రం, సాంధ్యవందనం, జపతపాలు తప్పకుండా చేసేవాడు. అతని ఇంటికి వచ్చిన ప్రతి ఋషిని ఎంతో గౌరవంతో ఆహ్వానించి యథాశక్తిగా సేవలు చెయ్యటం అతడి ధర్మం. ఒకరోజు అలాంటి ఋషులలో ఒకరు అతని ఇంటికి వచ్చారు. ఆ ఋషి హిమాలయాల వైభవం, అలౌకికమైన బద్రీనాథ క్షేత్రం గురించి అద్భుతంగా వర్ణించాడు. ఆలయపు దేవదివ్య వాతావరణం, ఆలకనందా నది ప్రవాహం, మంచుతో కప్పుకున్న శిఖరాలు. ప్రవరాఖ్యుడు ఆనందంతో, మునీశ్వర, నాకు బద్రీనాథ దర్శనం కావాలనే కోరిక ఉంది. కాని నేను సాయంత్రం వరకు ఇంటికి చేరి ఆచారాలను తప్పక చెయ్యాలి. ఒకరోజు కూడా విస్మరించలేను అని తన మనస్సులోని ఆశయాన్ని వెల్లడించాడు ఋషి. అతని నియమనిష్టను చూసి సంతోషించి అన్నాడు, ప్రవరాఖ్య, నీ ధర్మపాలన నాకు ఆనందం కలిగించింది. ఇది ఒక మాంత్రిక పోర్టల్ మంత్రం. దీన్ని జపిస్తే హిమాలయాలకు క్షణాల్లో చేరగలవు. సాయంత్రపు సూర్యాస్తమయం ముందు మాత్రమే ఇది పనిచేస్తుంది. అప్పటికి తిరిగి రాలి. ప్రవరాఖ్యుడు కృతజ్ఞతాభివందనాలు చేసి ఆ మంత్రాన్ని జపించాడు. వెంటనే ఒక దివ్య వర్తులం, పోర్టల్ తెరుచుకొని జెట్ వేగంతో అతన్ని హిమాలయ శిఖరాలకు తీసుకెళ్ళింది. బద్రీనాథ దర్శనం,
హిమాలయాల మాయాజాలు. ప్రవరాఖ్యుడు బద్రీనాథ ఆలయాన్ని దర్శించాడు. దేవాలయం చుట్టూ మంచు, నదిదీ ప్రవాహం, పర్వతవనం, ఆల్ గ్లోయింగ్ ఇన్ డివైన్ లైట్. అతని హృదయం పులకించిపోయింది. తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న కాలంలోనే సూర్యుడు అస్తమానానికి దగ్గర పడుతున్నాడు. అప్పుడే అతడు హిమాలయ శిలపై ధ్యానంలో ఉన్న వరూధిని అనే అప్సరసను చూశాడు. ఆమె దివ్య సౌందర్యం మంచు మెరుపుల మాదిరిగా ప్రకాశిస్తోంది. వరూధిని కళ్లను తెరిచి ప్రవరాఖ్యుడిని చూసి చిరునవ్వుతో అన్నది, యువ బ్రాహ్మణ, నా హృదయం నీపై ఆకర్షితమయింది. నన్ను వివాహం చేసుకో. నీతో అష్టైశ్వర్యాలతో జీవించగలను. ప్రవరాఖ్యుడు నమ్రతతో జవాబిచ్చాడు, మహాదేవి, మీరు అప్సరస, నేను వ్రతపరుడు. నా ధర్మం నాకెంతో ప్రాముఖ్యం. ఇప్పుడు ఇంటికి చేరి నా సాయంత్రపు కర్మలు చెయ్యాలి, క్షమించాలి. ఆమె మరలా అభ్యర్థించిన ప్రవరాఖ్యుడు మర్యాదగా నిరాకరించాడు. అస్తమానం మంత్రం పనిచేయని సమయం. అప్పటికే సూర్యాస్తమయం మొదలయింది. పోర్టల్ మంత్రం పనిచెయ్యని సమయం వచ్చేసరికి ప్రవరాఖ్యుడు తీవ్ర ఆందోళన చెందాడు. ఇప్పుడు నేను ఎలా ఇంటికి చేరగలనో అని తలచి భయపడ్డాడు. కాని తన నియమాలను విడిచిపెట్టకుండా ఉండాలనే భక్తితో అతడు మౌనంగా కళ్లను మూసి శ్రీకృష్ణునికి ప్రార్థన చేశాడు. మురారి, నేను నా నిత్య కర్మలను వదిలి ఉండలేను. దీవించి నా ధర్మాన్ని కాపాడండి. శ్రీకృష్ణ ప్రసన్నత, దివ్య పోర్టల్ వరం, ఆ సమర్పణ, ఆ నిజాయితీ, ఆ ధర్మనిష్ఠ శ్రీకృష్ణుడి హృదయాన్ని తాకింది. అక్కడే హిమాలయ శిఖరాన్ని ప్రకాశింపజేస్తూ ఒక దివ్యకాంతి దర్శనమిచ్చింది. శ్రీకృష్ణుడు స్వయంగా ప్రత్యక్షమై అన్నాడు, ప్రవరాఖ్యుడా, నీ ధర్మపాలనలోని నిజాయితీ నన్ను సంతోషపరిచింది. అస్తమానము ఉదయమన్న నియమాలకు అతీతంగా పనిచేసే నా దివ్య పోర్టల్ను నీకు అనుగ్రహిస్తున్నాను. దీని ద్వారా నీవు వెంటనే ఇంటికి చేరగలవు.